హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. ఇవాళ అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గీ రోస్ట్ అయితే చేస్తున్నాను. చికెన్ గీ రోస్ట్ అంటే ఇళ్ళల్లో తక్కువగా చేస్తామండి. ఎందుకంటే దీని ప్రాసెస్ మనకు సరిగా తెలియదు. సో అందుకనే నేను నేర్చుకొని మరీ చూపిస్తున్నాను. వీడియోలో అయితే చికెన్ గీ రోస్ట్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దానికంటే ముందుగా మీ అందరికైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చికెన్ గీ రోస్ట్కి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. అలాగే ఒక 15 ఎండుమిర్చి అండి, కలర్ మిర్చి ఇవి. వీటినైతే గోరువెచ్చని వాటర్లో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా గోరువెచ్చని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలండి. అలాగే కారం కోసం అయితే నార్మల్ మిర్చి అండి, గుంటూరు మిర్చి ఒక 10 తీసుకొని సేమ్ అదే వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒకటేమో కలర్ కోసం, ఒకటేమో స్పైసీ కోసం. చూడండి, 1 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకొని దాంట్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అయితే కారము, ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి. చూడండి, ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే సూపర్గా ఉంటాయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి, కలపడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక 100 గ్రాముల పెరుగు తీసుకొని వేసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల చికెన్ ముక్కలు స్మూత్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. దీనిలోనే కాదండి, మనం చికెన్ కర్రీలో పెరుగు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ పెరుగు వేయడం వల్ల. సో పెరుగు వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. బాగా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. చూడండి, దీనిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ గీ రోస్ట్కి మసాలాలు ఏంటో చూద్దామండి. చూడండి, ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క అండి 2 తీసుకోవాలి. అలాగే 5 లవంగ మొగ్గలు, అలాగే 1 స్పూన్ అయితే మిరియాలండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కదా, సో మిరియాలు అయితే రోజు 2 తీసుకోండి, చాలా మంచిది. అలాగే 4 స్పూన్లు అయితే ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ అయితే జీలకర్ర అండి, అలాగే మెంతులండి చాలా తక్కువ, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. సో ఇవండి మసాలాలు. ఇప్పుడు వీటిని మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక్కొక్కటిగా చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఫస్ట్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మంట స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, అప్పుడే మనకు మాడిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేయించుకోండి, అప్పుడే మాడిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చికెన్ గీ రోస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడైతే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలి. చూడండి, వేయించుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే బాండీలో ఉంచితే మాడిపోతాయి. సో ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, అలాగే కలర్ మిర్చి. సో వాటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మసాలాలు పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో.
చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. తొందరపడకుండా గజిబిజి చేసుకోకుండా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. ఏంటి చికెన్లో చింతపండు వేస్తున్నారనుకుంటున్నారా? చింతపండు కంపల్సరిగా వేసుకోవాలండి. మనం చికెన్ గీ రోస్ట్ చేస్తున్నాం కదా, సో డిఫరెంట్గా ఉండిద్ది. అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. వీటన్నిటిని మనం చాలా మెత్తగా పట్టుకోవాలండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, సో వాటన్నిటిని కూడా వేసుకోవాలండి. అన్నీ ఒకే జార్లో వేసుకొని అన్నిటినీ ఒకే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలండి. మనం ముద్దలాగా చేసుకోవాలి ఈ మసాలా ముద్ద. సో ఇప్పుడైతే మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చికెన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక 100 గ్రాములు అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లము. మనం ఆయిల్ కాదు కదండి వేసేది, నెయ్యి కదా, సో ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా వేసుకోండి. చూడండి చికెన్ గీ రోస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అదే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి, క్వాంటిటీ కూడా తక్కువగా వస్తుంది. ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే అందరూ తృప్తిగా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా వాటర్ వస్తున్నాయి కదండి, సో ఈ వాటర్ అన్నీ పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి చికెను. మళ్ళీ మనం పైన వాటర్ పోయకూడదండి, ఈ వాటర్ సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా ముద్ద, సో ఇదైతే ఇప్పుడు దీనిలో వేసుకోవాలండి చికెన్లో. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం కలర్ మిర్చి వేసాం కదండి, సో అందువల్ల చాలా కలర్ వచ్చిందండి, చూడ్డానికి కూడా చక్కగా ఉంది. ఇలా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చక్కగా ఇలా కలర్ మిర్చిని తెచ్చుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టుకోండి, మంచి రంగు వస్తుంది. చూడండి వీటినైతే ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం కలిసే వరకు. మనం వంటను శ్రద్ధగా ఇష్టంగా చేస్తే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది, నిజమే అంటారు. చూడండి చాలా ఇంట్రెస్ట్గా చక్కగా చేసుకుంటే చక్కగా వస్తుందండి. ఎక్కడ మాడిపోకుండా అటు ఇటు కాకుండా గజిబిజి కాకుండా చక్కగా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రేవీలో అయితే ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ చికెన్ ముక్కలకు వేసాం కదా, ఇప్పుడైతే గ్రేవీ వేసాక వేయలేదు కదా, సో ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం నెయ్యి వేసాం కదండి, సో స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్లోనే తెలిసిపోతుందండి చికెన్ చాలా టేస్ట్గా వచ్చిందని. చూడండి ఈ విధంగా కరివేపాకు అలాగే నెయ్యి కూడా ఇంకొక 100 గ్రాములు వేసుకోవాలండి. అంటే 1 కేజీ చికెన్కు 200 గ్రాముల నెయ్యి వేసుకోండి, సూపర్గా వస్తుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి నెయ్యి, నో ప్రాబ్లము. చూడండి ఈ విధంగా చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుక్ అయింది కదా, మనకు నెయ్యి అంతా పైకి బాగా తేలుతుందండి, సో ఆల్మోస్ట్గా కుక్ అయినట్టేనండి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇంతేనండి, వీడియో నచ్చింది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఈ విధంగా చేసుకుంటే ఒక ముద్ద తినే దగ్గర 2 ముద్దలు తింటారండి. అలాగే రైస్లోకి, రోటీలోకి, దోశలోకి అన్నిట్లోకి సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.